మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చూస్తే ఈరోజు పలాసలోని వెంకటేశ్వర దేవాలయం అయితే చూసారు. చిన్న తిరుపతిగాను పేరొందినటువంటి ఈ దేవాలయానికి అంటే ఇక్కడ ఒక 94 ఏళ్ల వృద్ధుడు తిరుపతి ఎళ్లి టీటీడీ దేవస్థానంలో అవమానం పొంది, అక్కడ తనకు జరిగినటువంటి అవమానంతోనే దర్శనం జరగలేదన్న బాధతోని ఈ ఊరు వచ్చి తన సొంత స్థలంలో 12 ఎకరాలు సుమారు 12 ఎకరాల పైన ఉన్నటువంటి దాంట్లోని ఆయన డబ్బుతో సొంతంగాను నిర్మించి పేదలందరూ కూడాను ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే జరగాలి అనుకుని నిర్మించినటువంటి గుడిని ఈరోజు ఎంతో మంది పేదలకు చేసి ఒక మంచి జరగాలనుకుంటున్న గుడిలో ఈరోజు ఏకాదశితోని అంటే అనుకోని దుర్ఘటన అయితే ఇక్కడ సంఘటన అయితే జరిగింది. ఈ సంఘటన చూస్తే చూడండి, ఇక్కడ బాస్కెట్లో కూడాను చిన్నపిల్లలు అంటే చాలా మంది మహిళలు తెల్లవారుజామున వేకువజామున 4 గంటలు సుమారు 4 నుంచి 5 గంటల దాకా సూర్యోదయం అవ్వక ముందు కూడా ఉపవాసాలు చేస్తూ ఇక్కడికి వచ్చి ఈ భక్తి శ్రద్ధలతోని ప్రసాదాలు కానీ పసుపు కుంకాలు కూడా ఇవన్నీ కూడా చూస్తే చూడండి, దీపాలు కూడాను అంటే ఆ వెంకటేశ్వర స్వామికి ఇంకా దీపాలు కూడా పెట్టలేని పరిస్థితి, ప్రసాదాలు పెట్టలేని పరిస్థితి, కొబ్బరికాయలు కానీ ఇవన్నీ కూడా పూజా సామాన్లు ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే నెలకొన్నది. ఈ రోజు ఇది చూసినట్లయితే అదే విధంగా ఇక్కడ చూస్తే ఇదిగోండి మొత్తం కూడాను ఆ విజువల్స్ కూడా చూస్తే మనం ఈ గుడిని కూడా ఎంత అంటే అంగరంగ ఇంకా నిర్మాణంలో ఉన్నటువంటి గుడి 12 ఎకరాల్లో కూడాను ఈ కోనేరును కూడాను ఇక్కడ ఈ కోనేరు అయితే ఇక్కడ పెట్టారు. అదే విధంగా కోనేరు ఆ వెంకటేశ్వర స్వామి యొక్క గుడి గర్భగుడి ఇవన్నీ కూడా చూస్తే చాలా ఇంత పెద్ద విశాలమైనటువంటి 12 ఎకరాల విశాలమైనటువంటి చుట్టూ కొబ్బరి తోటతోని ఎంతో ప్రశాంతంగా ఉండవలసినటువంటి గుడి ఈరోజు ఒక్కసారిగాను అందరూ కూడా ఉలిక్కిపడే విధంగా చేశారు. అదేవిధంగాను 9 మంది ఇక్కడ ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే పోలీసులు మొత్తం కూడాను ఇది అంతటిని కూడాను వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని ఈ ప్రమాదం జరిగినటువంటి సంఘటన పైన అయితే విచారణ అయితే చేయడం మొదలుపెట్టారు. అదేవిధంగాను ఇప్పటికే ఇక్కడ ఎస్పీ కానివ్వండి, అదేవిధంగాను డీజీపీ కూడాను వచ్చి సందర్శించి ప్రమాదానికి గల కారణాలు అయితే తెలుసుకున్నారు. అదేవిధంగాను ఇక్కడ మంత్రులు కూడాను అచ్చెన్నాయుడు కానివ్వండి, మొత్తం ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యేలు కూడాను అందరూ కూడా వచ్చి ఇక్కడ ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఏదో ఎలా జరిగిందని కూడా ఆరా తీసి క్షతగాతులకు అయితే పరామర్శించడం జరిగింది. వారికి అన్ని విధాలుగా కూడా చికిత్స అయితే అందివ్వాలని కూడాను ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగాను మరికొద్ది సేపట్లో కూడా ఇక్కడ లోకేష్ కూడాను పర్యటించడానికి వస్తున్నారనేటువంటి ఇప్పటికైనా ఆల్రెడీ వార్తలు ఉన్నాయి. ఆయన కూడా రావడం అయితే జరుగుతుంది. ఇప్పటికే విశాఖపట్నం అయితే చేరుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఈ ప్రమాదం జరగడానికి గల కారణం ఇది కేవలం నిర్వాహకుల లోపమా, లేదనుకుంటే ఊహించిన విధంగా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు తండోపతండాలుగా రావడము, ఒక్కసారిగాను ఈ రైలింగ్ మీద నుంచి అయితే ముందుకు వెళ్ళాలి అంటే వేరంగాను వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలనేటువంటి తొందరపాటుతో చేసినటువంటి తొక్కిసలాటలోని ఈ రోజు మహిళలు సుమారు 8 మంది మహిళలు వాళ్ళ ప్రాణాలు అయితే కోల్పోయారు. అదేవిధంగానే 8 ఏళ్ల ఒక బాలుడు కూడా మృతి చెందడం జరిగింది. కొంతమంది కూడా క్షతగాత్రులు గాయాలతోనైతే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిణామం అయితే చూస్తున్నాము. ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ రోజు ఇక్కడ ఈ ఘటన జరగడం అనేది చాలా దురదృష్టకరంగా అయితే భావించవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల మాటల్లోనే అసలు ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం.